నల్లధనవంతులకు సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లపై ఐటీ దృష్టి సారిస్తోంది. బ్లాక్ మనీని వైట్గా మారుస్తున్న కొందరు బ్యాంక్ మేనేజర్ల సమాచారం తెలుసుకొని ఈ దాడులు చేస్తోంది. ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ యాక్సిస్ బ్యాంక్ శాఖకు చెందిన 2 మేనేజర్లు కమిషన్లకు కక్కుర్తిపడి నల్లధనాన్ని తెల్లగా మారుస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఐటీ శాఖ తనిఖీల్లో 2 బడా వ్యక్తుల వద్ద 3.5 కోట్ల కొత్త నోట్ల కరెన్సీ బయటపడింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వారికి అంత పెద్ద మొత్తంలో నగదు మార్పిడి చేయడంపై విచారణ జరిపారు. బ్యాంకు మేనేజర్లు అందుకు సహకరించినట్టు తేలింది. దీంతో ఢిల్లీలోని ఆ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లపై ఐటీ అధికారులు రైడ్ చేశారు. కోట్లలో నల్లధనం మార్పిడిపై వారిని ప్రశ్నిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పూర్తిగా తమ వద్ద సమాచారం ఉందని, ఏ క్షణంలో అయినా సరే నల్లధనం బాబులకు కక్కుర్తిపడి కమిషన్లకు ఆశపడి ఎవరెవరైతే డబ్బులు మార్చారో వాళ్ళందరిపై దృష్టి సారిస్తున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇటు ప్రధానంగా హైదరాబాద్లో కూడా ప్రైవేటు బ్యాంకర్ల మేనేజర్లపై ఐటీ శాఖ నిఘా ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు ఐటీ శాఖ వద్ద ఉన్నాయి. ఏ క్షణంలో అయినా సరే బ్యాంకర్లపై తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసే అవకాశం ఉంది. యోయో న్యూస్, హైదరాబాద్.